హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వెలగపూడిలో నిన్న ఉగాదిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ సభ నిర్వహిస్తున్నప్పుడు చాలా మంది అక్కడికి వచ్చినటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారంతా సభ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వినకుండా వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉండగా, పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ అక్కడ వచ్చి ఉండగా ప్రజలు సభ నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ సభలోనే P4 అనే ఒక విధానం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి? అయితే P4 అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఉద్దేశించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి ఆ దారుణమైన వ్యాఖ్యలు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. అవేంటి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పాలని చూస్తున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ నుంచి మధ్యలో వెళ్ళిపోతూ ఉండగా ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ముందు చూపు లేదు. వారేదో చేస్తామంటే వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కాదు, ఇలా వచ్చారు అలా వెళ్ళిపోతున్నారంటూ మాట్లాడటం జరిగింది. అసలు ఏంటి ఈయనకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరిని ఏమన్నా కూడా మూసుకొని ఉంటారనే ఒక ధైర్యమా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కులాల పైన, వారి యొక్క పర్సనల్ నిర్ణయాలపైన కూడా కామెంట్ చేసే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉంటుందా? అసలు ఏంటి ఈ ధైర్యం? అయితే వెలగపూడి సభలో బీసీ, ఎస్టీ, మైనారిటీల అక్క చెల్లెమ్మలపై చంద్రబాబు నాయుడు అనుచితమైన వ్యాఖ్యలు అంట. మీటింగ్ కు వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటున్నారంటూ ఆగ్రహం. మరి వచ్చామా వెళ్ళామా అనక నీకు హారతలు బట్టి పూజలు చేయాలా? నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నువ్వు చేసిన పరిపాలన ఏంటి? నీకేం చేస్తారా ప్రజలు? సూపర్ 6 లా బయట నుంచి చూస్తే చేయగలను అనుకున్నా ఇక్కడేం చేయలేకపోతున్నా. చేతకని మాటలు కదా అవి. 74 సంవత్సరాల ఏజ్లో ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మొండి చేయి చూపిస్తే ఈ మీటింగ్ లో కూర్చొని వింటారేంటి జనాలు? ఇది మొదటిసారి కాదు. కాబట్టి ఈ వీడియో ఒకసారి వినండి, తర్వాత ఇంకొంచెం విషయం చెప్తాను, వినండి. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఈ బడుగు బలహీనులంతా ఆ ఒక్క పూట కోసమే ఆలోచిస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించరు. ఆ ఒక్క పూటకి గ్యారంటీ ఇస్తాననే అధికారంలోకి వచ్చావు చంద్రబాబు, అది తెలియట్లే నీకు? ఒక్క పూట గ్యారంటీ ఇస్తాననే అధికారంలోకి వచ్చావు. మరి ఆ ఒక్క పూట గురించి నువ్వు మాట్లాడకపోతే ఎందుకు ఇస్తున్నావు రేషన్ బియ్యం అందరికి? సూపర్ 6 ఇస్తాను ఎవడు చెప్పమన్నాడు నిన్ను చేతకానప్పుడు? కరెంటు బిల్లు తగ్గిస్తాను ఎవడు చెప్పమన్నాడు చేతకానప్పుడు? డిఎస్సి అని మొదటి సంతకం పెట్టి ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదే, దాన్ని అడగొద్దా? ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీ, ఎస్టీల పైన ఎంత ఘోరంగా ఉంటాడంటే ఆయనకి అసలు వాళ్ళ మనుషులాగే కనిపించరు. ఒకసారి దళితుల్లో పుట్టారని ఎవరైనా అనుకుంటారా? ఏ దళితుల్లో పుడితే తప్ప? దళితులు మనుషులు కాదా? దళితులకు బ్రతికే హక్కు లేదా? దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారంటే నువ్వేమైనా నాయుడుగా పుట్టాలని పుట్టావేంటి? అంటే ముందే డిసైడ్ చేసుకున్నావు పైనగా నేను నాయుడుగానే పుట్టాలి, నాయుడుగానే పుడితేనే భూమి పైన నాకు ఇంపార్టెన్స్ ఉందని. పుట్టుక చావు ఎవడు నిర్ణయించలేడు. ఎక్కడ పుడతామో ఎక్కడ చేస్తామో ఎవడు చెప్పలేడు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఎంత ఈజీగా నేసారండి మీరు దళితుల్లో పుడతారని. ఇంకోసారేమో బీసీలు తోకలు కత్తిరిస్తాము అన్నారు. ఏంటంత అంత గర్వం ఏంటి మనుషులకి? అంటే కులాలు పెద్దవైతే పక్కనోడు చిన్నోడు అయిపోతాడా, లేకపోతే వాడు లోకు అయిపోతాడా? బీసీలు తోకలు కత్తిరిస్తామని కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. బీసీలు తోకలు కత్తిరిస్తా, ఏం తమాషాలు చేస్తున్నారా? ఇది ఆయన డైలాగ్. సరే, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం గెలిపించింది దళితులు కాదు, ఎస్సీ ఎస్టీలు కాదు, బీసీలు కాదు. మరి ఎవరు గెలిపించారు నిన్ను? 42% ఉన్న వాళ్ళు ఓట్లు వేయకుండా నువ్వు గెలిచావా? ఇప్పుడేమో వాళ్ళని పూటకోళ్ళ వాళ్ళగా తీర్చిదిద్దుతున్నావా అంటూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
ఒక్క పూటకి కాకపోతే ఏ పూటకు ఆ పూట గడవనప్పుడు నువ్వు పెట్టే 20 సంవత్సరాల ప్లానింగ్ ఎవడ ఫాలో అవుతాడు? ఈ రోజు తినడానికి అన్నం లేనోడు 20 సంవత్సరాలు ఏం జరుగుతుందో ఊహిస్తే కూర్చుంటాడా? కూర్చుంటావా? కూర్చోవు కదా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా వద్దు, నీకు మేము అభివృద్ధి అంటే ఏదో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్తే, ఇంకో 20 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చూడు, అప్పటి వరకు మూసుకొని కూర్చోంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చోగలరా? చెప్పండి. మీకేమో అధికారాలు ఎమ్మడెమ్మటే రావాలి, ప్రజలకేమో 2047 ప్లాన్ చూపించి ఎరిపప్పలు చేయాలి. ఇది ప్లానింగ్ అంటే. ఇంతవరకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోగా ఇక్కడ P4 అంట. P4 అంటే ఏం తెలుసా? పేద ప్రజలు, ప్రైవేటు వ్యక్తులు, పబ్లిక్ గానే ప్రభుత్వమే అప్పచెప్పటం అంట. P4 అంటే ఏం లేదు, పేదోళ్ళకంట ఉన్నోళ్ళు డబ్బులు ఇవ్వాలంట. ఫస్ట్ ఈయన హెరిటేజెస్, ఈయన కంపెనీల్లో ఎంతెంత వాటా ప్రజలకు రాసిస్తాడో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారికి ఉన్న ఆస్తులు ఎంత రాసిస్తాడో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ప్రాబ్లం రాగానే జోలు పెట్టుకుని వీధుల్లో అడుక్కు తినే వాళ్ళు మీరు. దానం చేయండి, ఈ అమరావతికి నిధి ఇవ్వండి, వరదలకి నిధి ఇవ్వండి అని అడుక్కునేవారు. మీ ఆవిడైతే వచ్చి 2 గాజులు ఇస్తుంది, బంగారపు గాజులు. ఇది మీ స్తోమత అంతేనా? ఎప్పుడో 10 కోట్లు 5 కోట్లు దేనికన్నా ఇచ్చారా మీరు? మీరు మాత్రం పైసా రాల్చారు దేనికి? ప్రజలు వేరే వాళ్ళైతే అందరూ తీసుకొచ్చి ఇవ్వాలి. P4 సిస్టమ్ అంటే P4 సిస్టమ్. దీన్ని ఆల్రెడీ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ తిరస్కరించారు. మీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నువ్వు రోడ్లు వేసేది, నీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నువ్వు ఇల్లు కట్టేది, నీ ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకుని అన్నీ నువ్వు చేసేది ఏంటి? వాళ్ళకి కట్టే ట్యాక్సులు వాళ్ళకి రిటర్న్ చేసేసేయి, వాళ్ళకి కట్టే ట్యాక్సులతోనే చేయి అన్ని పనులు, అది చేత కాదు మళ్ళీ అంటూ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీటింగ్ అయితే ఉందో అది అటర్ ఫ్లాప్ మీటింగ్ గా రికార్డ్ అయింది. అంటే వచ్చిన వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందే చీ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాన్ని తట్టుకోలేక, ఆ బాధ దిగమింగలేక, కక్కలేక వాళ్ళ పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. వీరికి అర్థం కాదు నేను చెప్పేదని. నువ్వు చెప్పేది నీకు కూడా అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు. నీ అవసరం కోసం ఎటైనా ఎడిదిప్పైనా మాట్లాడగలవు. దానికే ఉదాహరణ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పరిపాలన. సూపర్ 6లు ఇస్తానని, అది ఇస్తానని, ఇది ఇస్తానని, మెగా డిఎస్ అని. ప్రథమ సంతకం చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మొట్టమొదటిగా పెట్టిన సంతకానికి ఇప్పుడు దగ్గర దిక్కులేదు. ఇక నీ పైన ప్రజలు ఏ నమ్మకంతో ఉండాలి? అది అన్నమాట. అందుకే వెళ్ళిపోయారు. సో దీనిపైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏమని స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.